నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏమంటే మోసపోవటం అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మోసపోవటం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. తప్పదు. ఎప్పుడో అప్పుడు ఒక లైఫ్ లో వచ్చి వెళ్తుందేమో ఖచ్చితంగా. కదండి. అయితే అవును. డబ్బుల విషయంలో గనక మోసపోతే డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అవుతుంది. చాలా మందికి అవుతున్నాయి కూడా. అవుతుంది కూడా. కాల్స్ వస్తూ ఉన్నాయి. ఏమంటే అవును. డబ్బులు ఇచ్చేసామండి, మాకు తెలిసిన వాళ్ళని ఇచ్చేసాము, లేకపోతే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అవును. డబ్బులు హెల్ప్ చేయటం అనేది మేజర్ ఫస్ట్ థింగ్. అవును. మనకు తెలిసిన వాళ్ళే కదా, ఆపదలో ఉన్నారని హెల్ప్ చేశాము అని చెప్తారు. వాళ్ళు అవును. అబ్స్కాండ్ అయిపోవడం, డబ్బులు తీసుకోవడం, అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు మాకు అని అంటారు. అవును. అలాగే వాళ్ళు తెలిసినా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని ఏళ్ళు గడిచిపోతున్నాయండి. ఇంట్లో ఏమో గొడవలు అయిపోతున్నాయి వీటి రీత్యా. అవును. మానసికంగా చాలా కృంగిపోతారు. అవును. ఇట్లా ఇంకొక కేటగిరీ తీసుకుంటే వడ్డీ వస్తుంది కదా, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా వడ్డీ వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ అవును. అసలు మళ్ళీ తిరిగి రావటం అనేది ముప్పు తిప్పలు అవుతూ ఉంటుంది. ఏమంటే అవును. ఖచ్చితంగా. ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ. మరి యా మరి వీటి నుంచి బయటపడాలి అనుకుంటే గనక, తమ డబ్బులు, తమ కష్టార్జితం ఏదైతే ఉందో వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి అనుకుంటే గనక ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉందా చేసుకునే విధంగా? తప్పకుండా. ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం ఒకసారి వీటిలోకి వెళ్తే గనుక, ఒకసారి జాతకం బట్టి వెళ్తే గనుక, ఉమ్, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి బయట నుంచి రావాల్సిన డబ్బులు సక్రమంగా వస్తాయా లేవా? తర్వాత మనం ఎక్కడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక అది లాభం వస్తుందా లేదా? ఇలాంటివి అష్టమ లాభాధిపతులతో సంబంధం ఉండాలి యాక్చువల్‌గా. చూస్తారా? చూస్తాం. సో, అష్టమాధిపతి ఎప్పుడు కూడా బయట నుంచి రావాల్సిందే. అంటే మనం పాత రోజుల్లో అంటే ఇవాళ కొద్దిగా ఈ కట్నాలు తీసుకోవటం, పుచ్చుకోవటం అనేది కొద్దిగా తక్కువ ఉంది కానీ, మామూలుగా అంటే ఒక వ్యక్తికి కట్నం ఎక్కువ వస్తుందా లేదా అనేది కూడా దాన్ని బట్టి చెప్పగలిగే రోజులవి. సో, దానికి ఏదైనప్పటికీ కూడా ఈ అష్టమ స్థానం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో, అష్టమ స్థానంలో మనకి పాపగ్రహాలు ఉన్నప్పుడు బయట నుంచి రావాల్సిన డబ్బులు రావటం అనేది కష్టం. తర్వాత వచ్చేప్పటికి ఇన్వెస్ట్‌మెంట్లు అంటే లేదు, కొంతమంది చీటిపాటలు పాడి మోసపోతుంటారు ఊరికే. చీటీల బాడి కూడా అవునండి. పాపం. అది ఇన్ని మనకి నెలలు బోలెడు మంది, కట్టేసామండి. నాకు వైజాగ్ నాకు తెలిసి అన్నీ ఎక్కువ అలాంటి కేసులే ఉంటాయి. దాన్ని సో, ఎట్లా సాల్వ్ అవుతాయండి అవి? అది మనం కొన్నేవో ఇలాగే రెమెడీస్ చెప్తారు. చెప్తూ ఉంటాము. సో, కాకపోతే ఇక్కడ నేననేది ఏంటంటే, మనకి జాతకం ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి మొదటే మనం మార్గనిర్దేశకం కొంతవరకు చేయగలుగుతాం. చెప్తారు ఏమంటే దీని జోలికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకండి వెళ్ళొద్దు అని చెప్పి. ఉమ్. కానీ సరే ఇచ్చేసిన వాళ్ళు మా పరిస్థితి ఏంటండి అడిగేవాళ్ళు ఎప్పటికప్పుడు మామూలేగా. ఇప్పుడు మన దగ్గరికి కూడా పోగొట్టుకున్నాక వస్తారు కానీ, పోయే ముందు ఏమండి నేను పెట్టుబడి పెట్టలా అని అడిగేవాళ్ళు తక్కువ. అడగరు కదా, అన్ని మరి సొంత అన్ని అన్ని నిర్ణయాలు ఉంటాయి. దీపాలు ఆరిపోయాక వెలిగించాడు యా, అంటారు. యా. సో, అందుకని ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం చూసినట్టయితే మీరు చెప్పినట్టు ఏంటంటే, ఏదో ఒక డైలాగ్ అన్నట్టు నమ్మించోటే మోసం ఉంటుంది అన్నట్టుగా మనకి ఖచ్చితంగా నమ్మకుండా మోసం జరగటం అనేది ఇంపాసిబుల్. అసాధ్యం. అసాధ్యం. ఎందుకంటే వాళ్ళ పాపం సొంత ఫ్రెండే అని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. లేదా సొంత అంతకింత ఆ ఇంటి వాళ్ళు ఫ్రెండే 1, 2 సార్లు వీళ్ళు చిన్న మొత్తాలతో ఆదుకుంటే ఒకేసారి పెద్ద మొత్తంతో పారిపోయే వాళ్ళు ఉంటారు. పారిపోయే వాళ్ళు ఉంటారు. అవునండి. అప్పుడు ఇచ్చారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చేస్తారు. ఆ రకంగా ఈక్వేషన్ కూడా మోసపోయే వాళ్ళు చాలా మంది ట్రూ ఉంటారు. ట్రూ. సో, ఎర ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారండి ఇది. అదే. మరి బయట వాళ్ళు కూడా కాదు. అవును. అటు భర్తకి తెలియకుండా ఏ అవును. స్త్రీ పాపం అయినా ఆడవాళ్ళు ఇప్పుడు నా ఇచ్చిందనుకోండి. దగ్గర అలాంటి ఇంకా 2, 3 ఆడవాళ్ళు ఇలా ఉన్నారు. వాళ్ళు అలా అసలు అంటే కొంతమంది మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాలనలో వీళ్ళు భర్తలు ఉంటారు కదా. వాళ్ళు వీళ్ళకి పంపిస్తారు కదా. అందులో పాపం వీళ్ళు మిగుల్చుకొని అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అవును. ఎవరికైనా ఇస్తే ఎంతో కొంత వడ్డీ వస్తుంది అని. వస్తాయని చెప్పి. అసలు అలా వడ్డీ తీసుకోవచ్చా అండి? అంటే వడ్డీ అనేది ఎప్పుడైనా సరే ధర్మ వడ్డీ అయినప్పుడు ఓకే, కొంతవరకు ఇప్పుడు మనం ఎక్కడైనా సరే మనం డబ్బు అనేది బ్యాంకులో వేసినా ఆ వడ్డీకే కదా. అది అంటే ఓకే. ధర్మ వడ్డీ అంటే ఎంత తీసుకోవటం అది ధర్మ ఇక్కడ వడ్డీ? మనం అనేది మాక్సిమం ₹2 అంటాం ₹2 లోపు. లోపు. కానీ ఇక్కడ ఇవాళ మనం ఈ లోన్ యాప్లు ఇవన్నీ చూస్తే మరి ఎంత వికృతంగా వాటిలో పడి కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే నమ్మే చోట మోసం ఉంటుంది అనేది యథార్థం. కనుక మనం జాగ్రత్తలో ఉండటం అనేది ఒక పద్ధతి, అది రైటే. కాకపోతే అయినప్పటికీ కూడా మరి మోసపోయిన వాళ్ళకి మనం ఏదో ఒక పరిష్కారం అయితే చూపించాలి. ఎంతో కొంత వాళ్ళకి మేలు జరిగేలాగా అనేది అయితే చూడాలి. ఎగ్జాక్ట్లీ. సో, దానికి సంబంధించినంత వరకు ఈరోజు మనం చెప్పుకునే రెమెడీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకటి నరసింహస్వామి. నరసింహస్వామి. ఓ, నరసింహస్వామి ఆరాధన. అంతేగా. సో, నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అనేది ఆగకుండా 40 రోజుల పాటు చదవాలి. సో, చదివి తర్వాత వచ్చేప్పటికి ప్రతిరోజు కూడా ఎంతో కొంత పానకం నివేదన చేయాలి.
ఈ రకంగా చేస్తూ ఇక్కడ ఇప్పుడు నేనేదైతే చెప్పేది ఏదైతే ఒక చిన్న మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని వీళ్ళు ఈ 40 రోజులు కూడా కనీసం 54 సార్లు అంటే అర్ధమాల ఓపుకుంటే పూర్ణమాల 108 చదువుకుంటూ రావాలి. అదొక పద్ధతి. సరే ఇక లాస్ట్‌లో స్విచ్ వర్డ్ అనేది తప్పకుండా దాన్ని కూడా ఇస్తాను. చెప్తారు. సో ఇక్కడ నరసింహస్వామి దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ఓం శ్రీం క్లీం గ్లౌం ఓం శ్రీం క్లీం గ్లౌం. రైట్. సో ఓం శ్రీం క్లీం గ్లౌం వరాహ నరసింహస్వామినే నమః. వరాహ నరసింహస్వామినే నమః. అది ఓం శ్రీం క్లీం గ్లౌం వరాహ నరసింహస్వామినే నమః. ఉమ్. అందుకని వీళ్ళు ఏదైతే ఉందో అది చెప్పుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన మొత్తం ఎంత ఉందో ఉమ్. ఈ 40 రోజులు కూడా ఒక చీటీ రాసి ఆయన దగ్గర పాదాల దగ్గర ఉంచేయటమే. ఉమ్. అది తిరగకూడదు. ఓకే. ఎలా రాయాలంటారు? అది ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన అమౌంట్ 8 కోట్లు అనుకోండి, 8 లక్షలు అనుకోండి, 10,000 అనుకోండి. ఇప్పుడు నాకు ఫలానా వ్యక్తి నాకు ఇవ్వాలి, సే ఒక సురేష్ అనే వ్యక్తి నాకు అది ఎంతో ఇప్పుడు ఇవ్వాలి. మనకి ఏంటంటే ఇక్కడ పేర్లు అనేది ఇప్పుడు సపోజ్ అవసరం లేదు. మనం 4 5 ఇస్తే 4 5 పేర్లు అనేది ఉంటుంది. సో అలా కాకుండా ఓవరాల్ గా మనకి రావాల్సిన మొత్తం డబ్బు అన్నా రావాలి. అదే కదా. నాకు బయట నుంచి ఫలానా 10 ఫలానా లక్షలు రావాలి. రావాలి. రైట్. అంతే చాలు. పేర్లు అనవసరం. ఓకే. సో పేర్లు అవసరం లేదు. మనకి రావాల్సిన అమౌంట్ వస్తే మనకి చాలుగా. Right. అది 10 లక్షలు రావాలి, అలా వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి. ఆ అంతే. సంకల్పం చెప్పుకోవటం. ఉమ్. ప్రతిరోజు కూడా ఇందాక చెప్పినది ఏదైతే ఉందో అది చదవటం. ఉమ్. తర్వాత అది బెల్లం Paper. నీరు అంటే పానకం. పేపర్ మీద ఏ కలర్ పెన్ తో రాయమంటారు? ఇది ఖచ్చితంగా మనకి అప్పులకి సంబంధించినంత వరకు కూడా ఎరుపు కలర్ ఎప్పుడు వాడాలి. రెడ్ కలర్. ఒక వైట్ కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్ తో ఖచ్చితంగా చక్కగా రాసేసి ఇంకా వాళ్ళకి ఓపిక ఉంటే కనుక వాళ్ళ యొక్క ఉంగరం వేలు కింద